పిల్లలు మన హాహా టీవీలో కథలు వినడానికి రండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చాలా మంచివాడు. కాని చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం అతని అలవాటు. ఇది పెద్ద అబద్ధం కాదు, చిన్న విషయానికి మాత్రమే అని అనుకునేవాడు. ఒకరోజు అతని తాత రాముకు ఒక ఉప్పు సంచి ఇచ్చాడు. దీనిని మార్కెట్కి తీసుకెళ్లి జాగ్రత్తగా ఇవ్వు అని అన్నాడు. రాము తాత చెప్పినట్టు సంచి తీసుకుని వెళ్లాడు. మధ్యలో ఒక చెరువు దగ్గర ఆడుకోవాలని అనిపించింది. సంచిని కింద పెట్టి కొంతసేపు ఆడుకున్నాడు. అప్పుడే వర్షం మొదలైంది. వాన కురుస్తున్న మేఘం ఉప్పు సంచి తడిసిపోయింది. మార్కెట్కి చేరేసరికి సంచి దాదాపు ఖాళీ అయిపోయింది. దుకాణదారుడు అడిగాడు, ఉప్పు ఎక్కడా? రాము భయపడి అన్నాడు, నేను ఏమీ చేయలేదు. సంచి అప్పుడే ఇలా ఉంది. ఇంటికి వెళ్ళాక తాతకు విషయానికి తెలిసింది. కాని తాత కోపపడలేదు. మరుసటి రోజు తాత రాముకు మరో సంచి ఇచ్చాడు. ఈసారి అది పత్తి, కాటన్ సంచి. రాము మళ్ళీ చెరువు దగ్గర ఆడుకోవడానికి సంచి కింద పెట్టాడు. మళ్ళీ వర్షం వచ్చింది. వాన కురుస్తున్న మేఘం ఈసారి సంచి తడవడంతో చాలా బరువైంది. రాము ఎంతో కష్టపడి దానిని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు తాత నవ్వుతూ అన్నాడు, ఉప్పు సంచి విషయంలో అబద్ధం చెప్పినప్పుడు నీకు తెలియకుండా నష్టం జరిగింది. కాని ఈసారి నిజం నేర్చుకోవడానికి కష్టాన్ని అనుభవించావు. రాము తన తప్పు అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుండి అతను ఇక అబద్ధం చెప్పలేదు.